నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రావ్, డెకన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్ సంగారెడ్డి. ఈ వీడియోలో మనము ముఖ్యంగా లాంబ్ హాస్ అనే ఒక వెరైటీ గురించి మనం అవకాడోలో ఒక వెరైటీ గురించి మాట్లాడుకుందాం. మీరు చూసే ఈ మొక్క లాంబ్ హాస్ అనే అవకాడో మొక్క. ఇది సేమ్ బ్లాక్ స్కిన్ అవకాడో హాస్ లాగే ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటాం. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ స్కిన్ అవకాడోకి ప్రత్యేక ధర అనేది రైతులు మనం చూస్తుంటాం. సో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. బ్లాక్ స్కిన్ వెరైటీ మన దగ్గర అవ్వదు అని ఒక అపోహ ఉంది. కానీ ఈ వెరైటీ మనకి చాలా పొటెన్షియల్ ఉన్న వెరైటీ. ఎందుకోసం అంటే ఈ ప్లాంట్ చూసుకున్నప్పుడు చాలా కాంపాక్ట్గా ఉంటాం, లీఫ్ ప్యాటర్న్ చాలా ఒత్తుగా ఉండటం వల్ల వేడి గాలులు ఫ్రూట్ని డ్యామేజ్ చేయకుండా, వడగాల్పులు వచ్చినా కూడా ఫ్రూట్ని ప్రొటెక్ట్ చేసి మనకి కాపు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ లీఫ్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కంపేర్ టు హాస్. ఇది మోర్ కాంపాక్ట్ ప్లాంట్, అంటే ఒత్తుగా పెరుగుతోంది. అండ్ ఇది కేవలం 1 సంవత్సరంన్నర మొక్క. దీన్ని మనం ఆల్రెడీ ఈల్డింగ్ వచ్చేసింది. సో మీరు చూస్తే గనక దీని ఫ్లవరింగ్ మనకి డిసెంబర్ జనవరిలో మొదలై మార్చ్ వరకు ఉంటుంది. ఈ ఫ్రూట్ దాదాపు హాస్ సైజే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ అంటే చలి వాతావరణంలో హాస్ కన్నా పెద్దగా ఉంటుంది, కానీ వేడి వాతావరణంలో మనకి ఎగ్జాక్ట్లీ హాస్ సైజ్ అనేది వస్తూ ఉంది. దీన్ని పెక్యులర్ గా గుర్తుపెట్టాలంటే ఇక్కడ పైన ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది అండ్ రఫ్ స్కిన్ వెరైటీ అండి. ఇదంతా కూడా బుడుపులు ఉంటాయి. ఇది హార్వెస్ట్ అయ్యి రైప్ అయిన తర్వాత బ్లాక్ కలర్ లో మనకి ఉంటాం. అండ్ దీని ఆయిల్ పర్సంటేజ్ 24 నుంచి 26% మధ్యలో ఉండటం వల్ల దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. హాస్ ఫ్రూట్ కి కంపేర్ చేసిన, హాస్ ప్లాంట్ కి కంపేర్ చేస్తే లాంబ్ హాస్ దిగుబడి అనేది మనకి 25 నుంచి 25% ఎక్కువ ఉంటుంది. త్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లై అంటే ఈ రోగాల నుంచి అధిక ప్రొటెక్షన్ ఈ వెరైటీస్లో మనం చూస్తూ ఉంటాం. పైగా వేడి వాతావరణం అంటే టెంపరేచర్ ఎక్కువ అయినా కూడా ఈ ఫ్రూట్ అనేది మనం దీంట్లో నిల్వ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫ్రూట్ అంతా కూడా కానపీ అంటే చెట్టు కొమ్మల చాటుకి ఉండటం వల్ల వేడి గాలులు దీనిపైన పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. సో ఇది తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్ ఎక్కడ 40-42 దాటదో ఆ ఏరియాస్కి ఇది వన్ ఆఫ్ ద సూటబుల్ వెరైటీస్. దిగుబడి వచ్చేసి దాదాపు దీంట్లో 5 నుంచి 7 టన్నుల వరకు ఒక ఎకరానికి రైతులు వేరే దేశాల్లో రికార్డ్ ఆల్రెడీ చేస్తున్నారు. సిమిలర్ ప్రొడక్షన్ మన దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే టెంపరేచర్ 42 డిగ్రీస్ దాటదో అక్కడ ఇది ఎక్కువ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఇది మోస్ట్ డిలేడ్ వెరైటీ. సో ఫ్లవరింగ్ వచ్చేసి Jan-Feb మార్చ్లో ఉంటుంది. అండ్ ఫ్రూట్ హార్వెస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మనం దీన్ని హార్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. సో లేట్ హార్వెస్ట్ చేయటం వల్ల మార్కెట్లో ఫ్రూట్ అవైలబిలిటీ ఆ టైంలో తక్కువ ఉండటం వల్ల అధిక లాభాలు రైతులకి రావటానికి అవకాశం ఉంది. అండ్ పైగా ఇది బ్లాక్ స్కిన్ వెరైటీ. సో ప్రీమియం ప్రైస్లో దీన్ని మనం సేల్ చేయడానికి అవకాశం ఉంది.